ఫ్రెండ్స్ టెక్నో 1699 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 6, 2024 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి Xiaomi నుంచి Xiaomi 14 సిరీస్ గ్లోబల్గా ఫిబ్రవరి 25వ తారీఖు లాంచ్ చేయబోతున్నట్లు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు ఇంకొకటి హైలైట్ చేస్తున్నారు, వీళ్ళు సర్క్యులర్ షేప్ను హైలైట్ చేస్తున్నారు. నార్మల్గా వీళ్ళు ఆల్రెడీ Xiaomi 14 Pro చైనాలో లాంచ్ చేశారు. గ్లోబల్గా వచ్చేసరికి 14 Pro తీసుకురారు, ఓన్లీ Xiaomi 14 Ultra రెండు ఫోన్స్ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. 14 Ultraలో ఈ సర్క్యులర్ షేప్లో మనం కెమెరా సెటప్ అయితే చూడవచ్చు. 14 Pro 14లో మనకి స్క్వేర్ షేప్లోనే ఉన్నాయి. ఇంతకుముందు కూడా Xiaomi 13 సిరీస్లో కూడా మనకి సర్క్యులర్ షేప్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం అల్ట్రా విషయానికి వస్తే ఈ సర్క్యులర్ డైల్ తీసుకొని రావచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. చూద్దాం ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారో, ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ 14 సిరీస్ మాత్రం గ్లోబల్గా ఫిబ్రవరి 25వ తారీఖు రాబోతుంది. వీటిలో కెమెరాస్ అయితే మాత్రం అదిరిపోతాయి. 13 సిరీస్లో కూడా చూసాం మనం, కెమెరాస్ చాలా బాగున్నాయి. దీనిలో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. లైకా పార్ట్నర్షిప్లో తీసుకొని వస్తారు వీళ్ళు. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ అయితే సూపర్గా వస్తాయి. నెక్స్ట్ మనకి MWC మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ వాళ్ళ కొత్త ఇన్నోవేషన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి అక్కడ చూపిస్తూ ఉంటారు. ఇది చాలా పాపులర్ ఈవెంట్. నేను కూడా ఒకసారి వెళ్ళాలి, ఏదో ఒక టైంలో, ఏదో ఒక ఇయర్లో అయితే ఖచ్చితంగా వెళ్తాను నేను ఈ ఈవెంట్కి. ఈ ఈవెంట్ ఇప్పుడు డేట్స్ బయటకు వచ్చినాయి. ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ ఈవెంట్ జరగబోతుంది. దీనిలో టెక్నో వాళ్ళు ఒక రోలబుల్ ఫోన్ని తీసుకొని రాబోతున్నారు, టీచ్ చేస్తున్నారు. ఒక రోలబుల్ ఫోన్ని డిస్ప్లేకి అయితే తీసుకొని రాబోతున్నారు వీళ్ళు. ఇది వాడుకలోకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, కానీ MWCలో మాత్రం దీన్ని డిస్ప్లే అయితే చేస్తున్నారు. అండ్ టెక్నో ఇంకొకటి కూడా చెప్తుంది, ఈ ఇయర్ 2024లో వీళ్ళు తక్కువ రేట్లో ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తామని చెప్పేసి. మేబీ 50,000 రూపాయల లోపు కూడా వీళ్ళు ఫోల్డబుల్ ఫోన్ తీసుకొని రావచ్చు. ఈవెన్ శాంసంగ్ కూడా వర్క్ చేస్తుంది. శాంసంగ్ కూడా FE సిరీస్లో ఫోల్డబుల్లో తక్కువ రేట్లో ఫోల్డబుల్ ఫోన్ తీసుకోవడానికి వర్క్ చేస్తూ ఉంది. చూద్దాం 2024లో తక్కువ రేట్లో మనం ఫోల్డబుల్ ఫోన్ చూస్తామేమో. నిజమే శాంసంగ్ S24 సిరీస్ రీసెంట్గా లాంచ్ అయింది కదా, దీనిలో S24 Ultra ఎవరైతే యూస్ చేస్తున్నారో కొంతమంది కొరియా యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు, ఫొటోస్ బ్లరీగా వస్తున్నాయి, అంత షార్ప్ ఉండట్లేదని చెప్పేసి. దీని మీద శాంసంగ్ టీమ్ అయితే రియాక్ట్ అయింది. అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేస్తామని చెప్తోంది. ఓన్లీ కొంతమంది కొరియా యూనిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. మ్యాక్సిమం యూజర్స్ అయితే పెద్ద ఏం కంప్లైంట్స్ అయితే చేయలేదు. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 2A ఫ్లిప్కార్ట్లో టీచ్ చేస్తున్నారు. ఇది బడ్జెట్ నథింగ్ ఫోన్ అని చెప్పవచ్చు. ఇంతవరకు మనం నథింగ్ ఫోన్ చూస్తే ఎక్కువ రేట్లు పెట్టేశారు కదా, ఇప్పుడు బడ్జెట్లో తీసుకొస్తారు ఈ ఫోన్ని. ఈ ఫోన్ చూస్తుంటే నాకు తెలిసి దీనిలో వీళ్ళు ఈ గ్లిఫ్ లైటింగ్ అయితే తీసేసినట్టు అనిపిస్తుంది. డిజైన్ మాత్రం ట్రాన్స్పరెంట్ డిజైనే, కాకపోతే గ్లిఫ్ లైటింగ్ అయితే కనిపించట్లేదు. చూడాలి మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు, ఏ స్పెసిఫికేషన్తో తీసుకొస్తారు. ఇంతవరకు ఎగ్జాక్ట్గా ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. రూమర్స్ ప్రకారం అయితే దీని ప్రైస్ వచ్చేసరికి 20 నుంచి 25,000 మధ్యలో తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో ఫోన్. ఇది ఈ మంత్ ఎండింగ్ లోపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. MWCలో దీన్ని తీసుకురావచ్చు అని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మన వివో నుంచి వివో V30 సిరీస్ కూడా తొందరలో తీసుకొని రాబోతుంది. V సిరీస్ అంటే వీళ్ళు ఎక్కువ కెమెరా మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం అవరా లైట్ గుర్తుండే ఉంటుంది మీకు, సర్కిల్ షేప్లో లైట్ తీసుకొని వచ్చారు. ఈసారి కూడా V30లో సేమ్ అదే సర్క్యులర్ లైట్ ఉంటుంది. V30 Pro విషయానికి వస్తే మాత్రం లైట్ కొద్దిగా పెద్దగా చేశారు, కొద్దిగా స్క్వేర్ షేప్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. సో ఇలా మీకు వివో V30 Pro అయితే ఉండబోతుంది. సో ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసి చెప్పారు, కెమెరా మీద ఫోకస్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా కొద్దిగా మంచి కెమెరా తీసుకొని వస్తారు, 50 మెగాపిక్సెల్ ఆ రేంజ్లో తీసుకొని వస్తారు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఇవన్నీ మనకి మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మెక్సికోలో అయితే ఫిబ్రవరి 8వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో వచ్చేసరికి మంత్ ఎండింగ్ లోపు తీసుకొని రావచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి యాపిల్ విజన్ ప్రో రీసెంట్గా సేల్కి తీసుకొని వచ్చింది. ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ యాపిల్ విజన్ ప్రో అయితే డెలివరీస్ అయితే ఇచ్చారు. ఒక్కొక్కరు వింతగా వాడుతున్నారు దీన్ని. కొంతమంది ట్రైన్లో యూస్ చేస్తున్నారు, కొంతమంది బస్సులో యూస్ చేస్తున్నారు, ఇంకొంతమంది అయితే ఇంకా ముందుకెళ్ళి కార్ నడుపుతుంటారు. టెస్లా కార్ ఉంది కదా, ఆటో పైలట్ ఉంటుంది, దానిలో ఆటో పైలట్లో పెట్టేసి కార్ని యాపిల్ విజన్ ప్రో పెట్టుకొని కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో దీన్ని చూసిన తర్వాత ఈ వీడియో చాలా వైరల్ అయింది. వీడియో మొత్తం ట్విట్టర్ మొత్తం చాలామంది షేర్ చేయడం వైరల్ అయిపోయింది. సో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎవరైతే విజన్ ప్రో పెట్టుకొని ఆటో పైలట్ ఆన్ చేసుకొని డ్రైవ్ చేస్తున్నారో అతన్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడు మనం కంప్యూటర్ మీద డిపెండ్ అవ్వలేం కదా, మనం కూడా ఎలర్ట్గా ఉండాలి. కారు ఆటో పైలట్లో పెట్టేసాం కదా, అదే చూసుకునేదని చెప్పేసి మీరు ఇట్లా కంటెంట్ ఎంజాయ్ చేస్తే మీరు వెళ్ళి ఎవరో ఒకరిని గుద్దొచ్చు, వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదం అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి పోలీసులు అయితే ఇతన్ని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెజాన్లో లావా అగ్ని 2 17,999 రూపాయలకు వస్తుంది. ఇది లాంచ్ అయినప్పుడు నార్మల్గా రెగ్యులర్ సెల్లింగ్ ప్రైస్ 20,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 17,999 రూపాయలకు వస్తుంది. ఇంకా ఒకవేళ మీ దగ్గర 1 కార్డు ఉందనుకోండి, ఒకవేళ మీరు ఈఎంఐ వద్దనుకుంటే 750 రూపాయలు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఈఎంఐ మీద అయితే 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 16,499 రూపాయలు ఆ రేంజ్కి అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి. జనరల్ యూస్ కోసం మీరు 5G ఫోన్ చూస్తుంటే మాత్రం ఇండియన్ బ్రాండ్ ఫోన్ కావాలనుకుంటే దీన్ని మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఇలాంటి డీల్స్ ఇంకా మీరు ఎక్కువ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు డీల్స్ పోస్ట్ అవుతుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ వివో నుంచి వివో X100 Pro
రీసెంట్‌గా మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు X100 Pro Plus రాబోతుంది. ఇది ఏప్రిల్ ఎండింగ్‌లో తీసుకొని రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో రాబోతుంది. నార్మల్‌గా X100 Proలో మనకి మీడియాటెక్ ప్రాసెసర్స్ వీళ్ళు యూజ్ చేశారు. ఇది స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తది. లాస్ట్ టైం కూడా అంతే X90 Pro Plus కూడా ఇండియాకి తీసుకురాలేదు కానీ ఇది కూడా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వచ్చింది. మిగతావన్నీ మీడియాటెక్ ప్రాసెసర్‌తో వచ్చినాయి బేస్ మోడల్స్ అన్నీ. సో ఈ ఫోన్ మోస్ట్లీ ఇండియాకి అయితే తీసుకురారు. గ్లోబల్‌గా దీన్ని లాంచ్ చేస్తారేమో కానీ ఇండియాలో మనం ఏదైతే ఇప్పుడు X100 Pro చూస్తున్నామో అదే ఫైనల్ వేరియంట్. నెక్స్ట్ మనకి X అంటే ట్విట్టర్‌లో ఎవ్రీథింగ్ అని చెప్పేసి టీచ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ట్విట్టర్‌లో ఓన్లీ చాటింగే చేసుకోకుండా ట్వీట్సే పెట్టుకోకుండా మీరు ఇంకా చాలా చేయొచ్చు అన్నట్లుగా అనమాట. ఎవ్రీథింగ్ అంటే ట్విట్టర్‌లో ఇప్పుడు మనం ఆడియో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. రీసెంట్‌గా దీన్ని యాడ్ చేశారు ఆడియో వీడియో కాల్స్ సిస్టమ్‌ని. అండ్ దాంతోపాటు మీరు పేమెంట్స్ ఉంటాయి కదా, వాట్సాప్ పేమెంట్స్ ఇట్లాంటి మీరు చూస్తుంటే అట్లాంటి పేమెంట్ సిస్టమ్ కూడా ట్విట్టర్‌లో యాడ్ చేయబోతున్నారు. దీంతో పాటు ఫుడ్ ఆర్డర్స్ ఉంటాయి కదా, మీరు జొమాటో స్విగ్గీలో చేసే పని కూడా ట్విట్టర్‌లో చేయొచ్చు అనమాట. ఇట్లా మీరు అన్ని పనులు ఒకే దానిలో చేయొచ్చు. అందుకే దీనికి X ఎవ్రీథింగ్ అని చెప్పేసి పేరు పెడుతున్నారు. ఫ్యూచర్లో ట్విట్టర్‌లో ఇవన్నీ మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే కుమార్ అడుగుతున్నారు iQOO Neo 9 Pro వర్సెస్ OnePlus 12R కంపారిజన్ చేయమని చెప్పేసి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే iQOO నార్మల్గా ఎప్పుడు ముందు లాంచ్ చేస్తుంది OnePlus కంటే. iQOO లాంచ్ చేసిన తర్వాత ఫోన్ని ఒక 1-2 డేస్ తర్వాత ఫోన్ తీసేసుకునేది మా దగ్గర నుంచి, మా దగ్గర ఉంచదు. ఎందుకంటే వాళ్ళని మళ్ళీ వేరే ఫోన్తో కంపేర్ చేయడం అట్లాంటి వాళ్ళకి ఇష్టం ఉండవు. కొన్ని బ్రాండ్స్ ఇట్లా ఉంటాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఫోన్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఈసారి ఏంటంటే ఫస్ట్ OnePlus వచ్చింది, తర్వాత iQOO ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను. కాకపోతే ఎంబార్గోస్ ఉంటాయి. ఫస్ట్ iQOO Neo 9 Pro అన్బాక్సింగ్ మీకు అయితే వస్తుంది. దాని తర్వాత మనకి అన్బాక్సింగ్ సపరేట్ ఎంబార్గోస్ ఉంటాయి, రివ్యూస్కి సపరేట్ ఎంబార్గోస్ ఉంటాయి, కంపారిజన్కి సపరేట్ ఎంబార్గోస్ ఉంటాయి. ఒక్కో బ్రాండ్ ఒక్కో రకంగా అయితే ఉంటుంది. రీసెంట్గా OnePlus 12R చూడొచ్చు. OnePlus 12R అన్బాక్సింగ్స్ ఎప్పుడో వచ్చినాయి. రివ్యూస్ వచ్చేసరికి నిన్న మీకు రివ్యూస్ ఎంబార్గో ఎత్తేసింది. సో రివ్యూస్ మీకు నిన్నటి నుంచి వస్తాయి, మీరు చెక్ చేయొచ్చు. సో ఇట్లా ఒక్కో బ్రాండ్ ఒక్కో టైప్లో పెడుతూ ఉంటుంది. సో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఎంబార్గో సైన్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించాలి. సో దాని తగ్గట్టు మోస్ట్లీ ఈసారి అయితే Neo 9 Pro OnePlus 12R కంపారిజన్ వీడియో అయితే మాక్సిమం రావచ్చు. ఎందుకంటే OnePlus 12R ముందే వచ్చేసింది, iQOO Neo 9 Pro వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మనకి డీప్ ఫేక్ యూజ్ చేసి ఒక కంపెనీ, హాంకాంగ్ చెందిన ఒక కంపెనీ నుంచి దగ్గర 207 కోట్ల రూపాయలు అయితే స్కామర్స్ అయితే కొట్టేశారు. ఈ కంపెనీ హాంకాంగ్లో ఒక బ్రాంచ్ ఉంది, యూకేలో మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. యూకేలో మెయిన్ బ్రాంచ్ నుంచి వాళ్ళు CEO కాల్ చేసినట్లుగా కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత వీళ్ళు ఏదైతే హాంకాంగ్ బ్రాంచ్ ఉందో వాళ్ళ ఫైనాన్స్ హెడ్ భయపడిపోయాడు. CEO మాకు కాల్ చేశాడని చెప్పేసి. CEO చెప్పినట్లుగా ఒక 15 అకౌంట్లు ఇచ్చాడనమాట. కాల్ చేసిన అతను, వీడియో కాల్ చేసిన అతను 15 అకౌంట్లకి $200 మిలియన్ ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత తెలిసింది ఏంటంటే మెయిన్ పర్సన్ ఒకసారి చెక్ చేసుకుని ఏంది ఇన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయి అని చెప్పేసి వీళ్ళు బ్రాంచ్కి కాల్ చేస్తే అప్పుడు తెలిసిందనమాట వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసింది మెయిన్ పర్సన్కి కాదు, ఎవరైతే డీప్ ఫేక్ యూజ్ చేసి అయితే వీళ్ళకి వీడియో కాల్ చేశారో ఆ పర్సన్కి, స్కామర్కి అయితే వీళ్ళు ఈ 207 కోట్ల రూపాయలు అయితే పంపించారు. ఇంత దారుణంగా ఉంటుంది డీప్ ఫేక్ ఫ్యూచర్లో. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. మీకు ఎవరైనా ఫోన్ చేసినా కానీ, వీడియో కాల్ చేసినా కానీ, మీ ఫ్రెండ్ అయినా కానీ, మీ ఫాదర్ అయినా కానీ, మీ మదర్ అయినా కానీ, లేకపోతే ఎవరైనా కానీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళ పర్సనల్ నెంబర్ కాల్ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి వాళ్ళ కాదా అని చెప్పేసి డబ్బులు వేసే ముందు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. నెక్స్ట్ మనకి iPhone 16 సంబంధించి రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి, ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి. iPhone 16 సేమ్ iPhone 12 చూసారు కదా మీరు, పాత iPhone 12 దాని డిజైన్కి మళ్ళీ వెళ్ళిపోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అటు తిప్పి జస్ట్ కెమెరాస్ మాత్రం అటు ఇటు మారుస్తూ ఉంటుంది యాపిల్. సో పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే యాపిల్ చేయట్లేదు. ఇప్పుడు సామ్సంగ్ AI మీద ఎక్కువ ఫోకస్ చేసి S24 Ultraలో AI ఫీచర్స్ చాలా తీసుకుని వచ్చారు. S24 సిరీస్ మొత్తంలో AI ఫీచర్స్ అయితే మీరు చూడొచ్చు. చూద్దాం మరి యాపిల్ iPhone 16 సిరీస్లో కొత్తగా ఏమైనా యాడ్ చేసిద్దేమో. ఒక కెమెరా షట్టర్ బటన్ అయితే యాడ్ చేస్తున్నారు. రైట్ సైడ్కి టాప్లో మీకు కెమెరా షట్టర్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని యూస్ చేసి మీరు క్విక్గా కెమెరాను ఓపెన్ చేయడం కానీ, ఫోటోస్ తీయడానికి కానీ ఇట్లాంటి వాటికి అది ఉపయోగపడుతుంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేయొచ్చు దాన్ని యూస్ చేసి. ఈ పెద్ద చేంజెస్ అయితే కావు. మెయిన్ చేంజెస్ AIకి సంబంధించి కానీ, ఫోల్డబుల్ ఫోన్ ఎప్పుడు తీసుకొని వచ్చింది యాపిల్, వీటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక 4-5 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మనం. పెద్దగా చేంజెస్ ఏమి ఉండట్లేదు ఐఫోన్స్లో. అవి ఇవి చేంజ్ చేసి చిన్న చేంజెస్ తీసుకొస్తున్నారు. చూద్దాం ఈసారి ఏమైనా iPhone 16లో హ్యూజ్ చేంజెస్ ఏమైనా చేస్తారు. నెక్స్ట్ మన కొచ్చిలో రష్యా టూరిస్టులు వచ్చారు. అక్కడ బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి బీచ్ చూడగానే చాలా చండాలంగా అనిపించింది అన్నమాట. మొత్తం చెత్త ఉంది. వాళ్ళంతా కలిసి బీచ్ని శుభ్రం చేస్తూ ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. సో ఇది చూసిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలంటే కొద్దిగా మన పరిసరాలను మనం క్లీన్గా ఉంచుకోవాలి. చాలామంది మనం బీచ్లకు వెళ్తూ ఉంటాం, ఏదో ఒకటి తాగుతారు, ఆడే పడేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు. అక్కడ కవర్లు కానీ ఏదన్నా చెత్త అంతా అక్కడ ఇసిరేస్తుంటారు. సో మనం ఎప్పుడైతే నీట్గా ఉంటామో, మన పరిసరాలు నీట్గా ఉంటాయో, సో అప్పుడు మనం స్వచ్ఛ భారత్ అని మనం అంటున్నాం కదా, అది మనం సాధించగలం. సో ఇట్లాంటివి చేస్తే మన పరువు అయిపోతుంది. కొద్దిగా మనం కూడా మన వంతు సహాయం చేయాలి. మనం పరిశుభ్రంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే స్వచ్ఛ భారత్ మనం సాధించినట్లే. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. OnePlus 12 రివ్యూ చూడకపోతే నేను పోస్ట్ చేసిన మన ఛానల్లో ఇక్కడ మీకు వీడియోలో కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.